ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టము 27ను సవరించిన బిల్లును మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు అధ్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రాంతమే కాకుండా ఈస్ట్, కృష్ణా, నెల్లూరు జిల్లాలన్నీ కూడా ఈ ఆక్వా రంగం మీద చాలా మంది రైతులు బతుకుతున్నారు అధ్యక్ష. మరి దాన్ని మంచి చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ఎక్కడ ఆక్వా ఉంది, ఎక్కడ చేపలు ఉన్నాయి, ఎక్కడ రొయ్యలు పెంపకం జరుగుతుందనేది ప్రభుత్వం దృష్టిలో లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసి సబ్సిడీని కూడా మనం అందించలేకపోతా ఉన్నాం. ఈ బిల్లు వల్ల దాదాపు పాత రైతులు ఎవరైతే ఉన్నారో 20% మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ బిల్లు వల్ల ఇవాళ ఏదైతే మరి రూపాయిన్నర కరెంటుకి ఇవ్వాలంటే మరి మనం ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి ప్రభుత్వం అనేది కూడా మన దగ్గర నివేదిక లేదు. కాబట్టి ఈ బిల్లు వల్ల మనకు క్లియర్ కట్ గా అన్ని వస్తాయి. అంతేకాకుండా ఏ రకంగా ఎగుమతులు జరగాలి, ఎంత ప్రొడక్షన్ మనకు వస్తుంది, రైతులు ఎంత ఉత్పత్తి చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం తెలిసే అవకాశం ఈ రోజు కల్పించింది అధ్యక్ష ప్రభుత్వం. మన గత ప్రభుత్వం అయితే ఈ ఆక్వా రంగాన్ని పూర్తిగా కుదేసేసింది అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రైతులు కరెంటు బిల్ పెంచింది, అంతేకాకుండా చెరువులకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. దానికి భిన్నంగా ఈ రోజు మన అందరూ కూడా ఆలోచన చేసి ఆక్వా రంగాన్ని పెంచాలి, దీని ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనం ఫ్రీ చేసి అన్ని చోట్ల కూడా మరి ఎక్కడైతే చెరువులు తవ్వుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా పర్మిషన్ ఇచ్చే అవకాశం వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇదివరకైతే మనం చెరువులు తవ్వుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగాలి, పర్మిషన్ వస్తారో తెలియదు, ఇది నాన్ ఆక్వా జోన్ అని, ఇది ఆక్వా జోన్ అని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజు చాలా చోట్ల ఈ చెరువులు తవ్వడానికి అప్లైన్ లో కూడా రైతులు శుభంగా ఉన్నారు అధ్యక్ష. ఈ బిల్లు రైతులకి, ఆక్వా రైతులకి ఒక వరం లాంటిది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది అమలు చేయడానికి మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.